డియర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్, ఈరోజు ఏపీపీఎస్సీ మనకి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. మనకు తెలిసింది ఏపీపీఎస్సీ మనకి మెయిన్స్ ఎగ్జామ్ 3rd మే 2025 నుంచి 9th మే 2025 వరకు కండక్ట్ చేసింది. ఈ వెబ్ నోట్లో ఏపీపీఎస్సీ ఏం మెన్షన్ చేసిందంటే మనకి ఓరల్ టెస్ట్, దట్ ఈస్ ఇంటర్వ్యూ అనేది మనకి 23rd జూన్ నుంచి 30th జూన్ ఈ మంత్లోనే మనకి విత్ ఇన్ 13 డేస్లో మనకి ఇంటర్వ్యూ టెస్ట్ అనేది ఉంది. దానికి సంబంధించి వెబ్ నోట్లో ఎవరైతే ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఆల్మోస్ట్ 182 స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేసింది. ఇంకా ఏం మెన్షన్ చేసిందంటే మనకి ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది, ఇంటర్వ్యూ వచ్చి మనకి ఏపీపీఎస్సీ భవన్ విజయవాడలో ఉంటుంది. అదే రోజు మనకి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ కూడా ఉంటుంది. ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా మనకి ఏమేమి తీసుకురావాలనేది కూడా మెన్షన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ రిలాక్సేషన్, ప్రూఫ్ ఆఫ్ relaxation, qualifications, study certificate, residence certificate or local status certificate in case you are migrated from Telangana to Andhra Pradesh, integrated community certificate in case of reserved candidates, certificate of exclusion from creamy layer in case of BC, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి, డిజబిలిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ యూ బిలాంగ్స్ టు పిహెచ్ కేటగిరీ, అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా ఈ సర్టిఫికేట్స్ అంతా మనం తీసుకురావాలి ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ. ఇంకా మనకి ఏపీపీఎస్సీ నుంచి ఏమి అప్డేట్ రావాలంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రకారం ఏ రోజు వస్తుంది, అంటే 23rd జూన్ నుంచి 30th జూన్ వరకు మధ్యలో ఉన్న ఈ డేట్స్లో ఎప్పుడు మనకి ఇంటర్వ్యూ ఉంటుంది అనేది కూడా స్పెసిఫిక్గా మనకి ఏపీపీఎస్సీ హాల్ టికెట్ వైజ్ రిలీజ్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇఫ్ యూ బిలాంగ్స్ టు స్పోర్ట్స్ కోటా, ఏపీపీఎస్సీ హ్యాస్ ఎక్స్క్లూజివ్లీ రిలీజ్డ్ అబౌట్ 42 స్టూడెంట్స్. స్పోర్ట్స్ కోటాలో క్లెయిమ్ చేసిన వాళ్ళ యొక్క 42 స్టూడెంట్స్ యొక్క రోల్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసింది. వీళ్ళకి 17th జూన్ రోజు మనకి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా మనకి మెన్షన్ చేశారు. ఇది ఒకసారి చూసుకోండి. స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే కంపల్సరీ ఆ రోజు వెళ్ళి మీరు స్పోర్ట్స్ కోటా కింద ఎలిజిబుల్లా, మీ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే అనేది కూడా మనకి ఏపీపీఎస్సీ మెన్షన్ చేస్తుంది కాబట్టి మీరు ఆ రోజు వెళ్ళాలి. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి చాలా తక్కువ టైం ఉంది, అంటే 13 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి మీ యొక్క డాఫ్ మీద, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏదైతే ఫిల్ చేశారో దాని యొక్క డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద మనకు ఒక ఒపీనియన్ ఉండాలి. లాస్ట్ టైం వెన్ వీ కనెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ముఖాముఖి ప్రోగ్రామ్, we have done in detail about a detailed application form that we call as a DAF profiling, and in addition to that we have also done exclusive current affairs opinion building sessions for state, national and international issues. We'll be announcing the program details very soon. I recommend all the qualified students to start your interview preparation as early as possible. Try to revise the current affairs related to Andhra Pradesh state, national, international, and also go through your detailed application form and try to figure it out or list it out the expected questions. So try to give more number of mock interviews, ఎందుకంటే మనకి లాస్ట్ టైం ఇంటర్వ్యూకి 75 మార్క్స్కి 73, 74 ఇట్లా హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి విల్ బీ కండక్టింగ్ ద సిరీస్ ఆఫ్ సెషన్స్ అండ్ డాఫ్ ప్రొఫైలింగ్ సెషన్స్, కరెంట్ అఫైర్స్ ఒపీనియన్ బిల్డింగ్ సెషన్స్ and how to face the interview board, including mock interview sessions. I wish all the best.